కాకా నమస్తే. నమస్తే కాక. అంత మంచిదేనా? అంతా మంచిగానే. చల్లవాడా బుక్కేడు? చల్లబడ్డా కూర్చున్నా. తిన్నావా? తిన్నా. మంది వేసినావా? మంది వేస్తలేను కానీ తిన్నా, వచ్చినాడో కూర్చున్నా. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సంక్రాంతి వెళ్ళాక రైతు బంధు ఇస్తా అంటుండు. నమ్మకం ఉన్నదా మరి? ఉన్నది. ఉన్నది. అయితే ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఎకరాలకు పడుతుండే కదా, ఆ సిస్టమ్ తీసేసి 5-6 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వేస్తారట. 100 ఎకరాలు అవసరమే లేదు, 5 ఎకరాల వరకు వేస్తుంది బేబీ. చిన్న రకాల రైతులు బాగుపడతారు. అదే 100 ఎకరాలు వేస్తే కోట్లు వాళ్ళకు పోతున్నాయి. అప్పు మన మీదకి వస్తుంది. మరి అప్పు వాళ్ళు కట్టాలి, నేను కట్టలేను. మన కడుపులో ఉన్న బిడ్డకి కూడా మళ్ళీ ₹1,00,000 అప్పు, అది కూడా మన దగ్గరికి తీసి కడతారు. అయితే సిస్టమ్ మంచిదంటావు రేవంత్ రెడ్డి చేసిన సిస్టమ్? ఈ సిస్టమ్ మంచి 5 ఎకరాల్లో. మరి నమ్మకం ఉన్నదా చేస్తాడని? నమ్మకం ఉన్నది. అయితే భూములు లేని వాళ్ళకి కూడా 28 తారీఖు నుంచి 6,000 వేస్తా అంటుండు. అవును, అది మంచిది అంటావు సిస్టమ్? 6,000 అంటే ఏడికేంది, మన మీదకి మన జోలికి తీసి మనకే పెడతాడు. ఏదైతే గ్యారంటీ. వాళ్ళ జోలు నుంచి ఏం పెట్టరు, మన ఆదాయం మనకి తీసి మనకే పెడతారు. మంచి పద్ధతి అంటావు అది చేసాడు? 6,000 అయితే వద్దు. ఇది 5,000 అంటే ఇప్పుడు రైతు బంధు అనేది ఒకటి వేస్తాడు, గ్యారంటీ ఉంది. నమ్మకం ఉన్నదంటావు? నమ్మకం ఉంది. మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి పనులు చేసేట్లా పాస్ అంటావు ఫెయిల్ అంటావు? పాసే. పాస్ అంట. ఇంతకుముందు నాకు కేసీఆర్ ఈయన చూసుకుంటే ఓల్ బెటర్ అంటావు? ఆయన చేసిండు కానీ అప్పు మనం ఇది చేసిండు, పని చేసిండు, అప్పు మనకి పెట్టిపోయాడు. ఈయన మనకు అప్పు పెడతలేదు కదా, ఉన్న అప్పులకే ఇప్పుడు మిత్తులు కట్టలేక వస్తాం. రేవంత్ రెడ్డి మొన్న బతుకమ్మ చీరలని ఆయన 2 సార్లు చేనేత రైతులు కట్టలే, 50 కోట్లు మన రేవంత్ రెడ్డి కట్టిండు కొండ. మరి ఆయన పెట్టిపోయినాడు. అయితే బతుకమ్మ చీరలు సీతక్కేమో అనేది మంచి ఆర్డర్ పెట్టినాము, పండుగ అయిపోయినాక ఇస్తామని అన్నారు, ఇప్పటికి రాలేదు. ఇంకా ముంగట వస్తాయని నమ్మకం ఉందా? ఇక చీరల సంగతి తెరిచిపెట్టాలి. మన వాళ్ళు పెట్టుకునేవన్నీ వాళ్ళే రాజకీయ నాయకులు, మేము ఇది ఇస్తాం అది ఇస్తాం పెడతా ఉన్నారు తెచ్చి. మనం అడిగినాం, మేము అడిగినాం చీరలు మన ఏదో కాయిన్ ఇస్తాడు అది మనం అడగలేం కదా. వాళ్ళ ప్రిపేర్ గురించి వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు చేసిన కథలు అవి, మనకు సంబంధం లేదు. ఈ మనం ఎవరు అడుగుతలేము. కాకా నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? మంచిదే. వ్యవసాయం ఉన్నది ఏమన్నా? వ్యవసాయం 1 ఎకరం ఉన్నది. అయితే రైతు బంధు పడుతుందా మరి? రైతు బంధు మామూలుగా పడుతున్నది ఇప్పుడైతే. ఇక ఎకరాల కానీ పడతలేదు. కానీ మా రేవంత్ రెడ్డి వచ్చినాక పడ్డదా రైతు బంధు? ఇంకా పర్లేదుగా. 10 నెలలు ఆయన రాజకీయం, 10 నెలల సంది ఏం పర్లేవు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మా ఈ భూములన్నీ పోయినాయి. 15,50,000 తీసుకున్నాడు. తీసుకొని ఆడ 60,000 అని చెప్పి పెద్ద కోటి రసలు కుమ్మకాయ్యారు. కుమ్మకాయ వాళ్ళు 2 కోట్లకు, 2 కోట్లన్నరకు, 3 కోట్లకు బిల్డింగ్లు అమ్ముతున్నారు కట్టుకొని. అంతా దొంగలు కలిసి ఊళ్ళు వంచుకున్నట్టున్నది. ఎమ్మెల్యే సాబ్ కొడుకు విక్రమ్ రెడ్డికి 126 ఎకరాల భూమి కేటాయించారు, అసైన్మెంట్ ల్యాండ్, 120 సర్వే నంబరు. మళ్ళా ఇప్పుడు బస్సులది ఒకటి, ఆడవాళ్ళకు పిరి బస్ అంటే అప్పుడు వెనకడికి మంచినీళ్ళ కాడ కొట్లాడుతారు, శాదాబాయిల కాడ. ఇప్పుడు బస్సులనే జుట్లు వంచుకుంటున్నారు. అయితే రైతు బంధు ఇప్పుడు సంక్రాంతి వెళ్ళాక ఇస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. వేస్తాడని నమ్మకం ఏమున్నది? నమ్మకం లేదా? నమ్మకం లేదు, ఇచ్చిన దాకా నమ్మకం లేదు. అయితే ఇప్పుడు ఇంత ముందు కేసీఆర్ గవర్నమెంట్ లో 100 ఎకరాలకు వేసారు కదా రైతు బంధు. ఇప్పుడు ఈయనేమంటున్నా అంటే సంక్రాంతి వెళ్ళాక వేస్తా, 5-6 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే వేస్తా అని అంటున్నాడు. అవి పడావు పడ్డ భూములలోకి ఇస్తే వాళ్ళకు 100 ఎకరాలు ఉన్నాయి. ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలలోకి ఇస్తే వీళ్ళన్నా బచాస్తారు, లేకుంటే వాళ్ళే గుద్దబలిచిపోతారు. ఉన్నోళ్ళకే ఉన్నోళ్ళు 200 ఎకరాలు 300 ఎకరాల వాళ్ళకి పడితే లాభం లేదు కదా. ఈ గరీబ్ గాళ్ళన్నా బతుకుతారు కదా. సిస్టమ్ మంచిదే అంటావు? ఈ సిస్టమ్ మంచిదే. 5 ఎకరాల లోపు ఎవరు ఉన్నా కానీ వాళ్ళకు రైతు బంధు వేస్తే మంచిగానే ఉంటది సిస్టమ్ అంటూ. అయితే భూములు లేని వాళ్ళకి కూడా ఒక 6,000 ఇస్తా అంటుండు 28 తారీఖు దాటినాక. ఇస్తే మంచిదే కదా. ఇవ్వకపోతే ఏం చేస్తాము? ఇప్పుడు ఎన్ని మాటలు తప్పిండు ఆయన. 6 గ్యారంటీలు ఒకే చేస్తాడు. బస్సులు ఒకటి ఫ్రీ చేసిండు, అది ఆడవాళ్ళకే చేసిండు, మగవాళ్ళకి ఏం లేదు. అట్లా ఒక 10 రూపాయలు తక్కువ చేసి వాళ్ళకు వీళ్ళకు తక్కువ సమానం చేస్తేనే ఏమి కాదు. నమ్మకం ఉందా లేదా సంక్రాంతి వెళ్ళాక ఎత్తాడని? నమ్మకం అని ఏం తెలుసా, అవి చేసిన దాకా నమ్మకం లేదు. అంత మంచిదేనా? అంత మంచిది. అయితే కేసీఆర్ గవర్నమెంట్ లా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎత్తుండే కదా రైతు బంధు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు 6 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తామని అంటున్నారు. సంక్రాంతి వెళ్ళాక ఎత్తారట. నమ్మకం ఉందా మరి? గ్యారెంటీ లేదంటావు? నమ్మకం ఉంది. వేస్తాడా? నమ్మకం ఉన్నదా? వేసి తీరుతాడు, వేస్తాడు, వేస్తాడు. ఎట్లా అంటావే తెలుసా? ₹1 ఏడాడు రేవంత్ రెడ్డా ఏడు. అయితే ఏమైందంటే ఇప్పుడు తెలుసు కాక, ఒకటి నేను పెద్ద మనిషిని అయిపోయినా తెలుసా, 20కు రూపాయి గతలేదు నాకు. పొలం పో పైసలు వేయలేడు, పట్ట భూమికి వేయలేడు.
అంటే ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూడా కొట్టుకుంటూ వస్తున్నాయి ఎట్లా మరి దాని సంబంధం సంక్రాంతి వెళ్ళాక ఎత్తా అంటుండు. ఆ? సంక్రాంతి వెళ్ళాక రైతు బంధు ఎత్తా. గ్యారంటీ ఏముంది కాగా ఆ? నమ్మకం లేదంటావా? నమ్మకం లేదు, ఇది ఒక్కటి గ్యారంటీ ఇస్తాను. అయితే కేసీఆర్ అప్పులు చేసి ఉత్తకుండా చేతిలో పెట్టిపోయిండు, తింపుడు ఇబ్బంది అవుతుంది, అప్పులకు మిత్తిరే కడుతున్నాము చేస్తామని అంటున్నాడు. ఒకటి నాయన నేను చెప్పేది, నీ పేరేం పేరు? నా పేరు సంతోషే. సంతోష, ఒకటి మాట నా పేరు శంకరు. నేనేమంటున్నా అంటే గ్యారంటీ లేదని చెప్తాను. కాదంటావు? కాదు, ఇది ఒకటి నమ్మకం బాగా. భూములు లేని వాళ్ళకి కూడా ఒక 6,000 వేస్తా అంటాడు. నేను ఉన్నని ఉండకపోని ఆడేస్తే ఒక్క 10 నిమిషం కొనుక్కుంటాడు. ఓలు రేవంత్ రెడ్డి వేస్తే సంక్రాంతి వెళ్ళినాక అది గ్యారంటీ ఇస్తుంది. రైతు వేయడు అంటావు పక్క? పక్కా ఏడా కొత్త కథనే అంటావు. ఎందుకు అంత గట్టిగా ఎట్లా చెప్తున్నావే? నేను టీవీలో చూస్తా రోజు, నాకు చెప్తా. అంటే ఏడాది నుంచి చూసి చూసి ఆశకి వచ్చిందా నీకు? హాస్టల్కి వచ్చి దిమాగ్ ఖరాబ్. ఇప్పుడు నా పైసలే పడతలేవు, ఇక వేస్తాను గ్యారంటీ ఏముంది నాయన? అంతే అంటావు. చెప్పు, నువ్వు చెప్పు నాయన. ఎందుకంటే కేసీఆర్ దిక్కలు మీరు వచ్చారు, ఓలు మీరు మేము కేసీఆర్ దిక్కెళ్ళి రాలే, ఏడు దిక్కెళ్ళి రాలే. ఆ దిక్కలు రాలేరు, దేవరేగా మీరు రాలేరు, కేసీఆర్ పంపిస్తే వచ్చారు. మేమా? కేసీఆర్ నాకు తెలుసా అది. ఆ రికార్డ్ నాకు వస్తున్నాయన. మరి చెప్పే మరి కేసీఆర్ నువ్వన్నా చెప్పు మరి. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన జబర్దస్త్ చేసాడు, 1000 ఎకరాలకి వేసాడు, 100 ఎకరాలు వేసాడు, 3 ఎకరాలకి 10 గుంటలకి వేసాడు. తప్పలేదు అంతే. ఓకే కాకా, రైట్. కాకా నమస్తేనే. నమస్తే కాక. అంత మంచిదేనా? అంత క్షేమం మంచిది, కానీ ఈ రాజకీయం బాగలేదండి. ఎవరు రాజకీయం? అది కాంగ్రెస్ ప్రభుత్వం బాగలేదండి. ఎందుకు ఏమైంది? ఎందుకేమైంది అన్ని ఇది రైతు బంధం అంటాడు, రైతు వేదిక అది 2500 అంటాడు, 6,000 4,000 రూపాయలు పింఛన్ అంటాడు. ఇప్పుడు రైతు బంధు సంక్రాంతి వెళ్ళాక ఇస్తా అంటున్నాడు. అది దాకా ఉపాస మండల బియ్యం అన్నం ఉండదు. ఆ రైతు బంధం వచ్చిన దాకా ఏమి వంటలు చేసుకోవద్దు, అడ్డం వాని ఎదురు చూడాలి, అంతే ఉంది. అయితే ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఎకరాలకు పడుతుండే, పడుతున్నాయి, ఎంతున్నా పడ్డది. అయితే ఇప్పుడు ఏమంటుండే అంటే ఏడాది నుంచి వాళ్ళేది కదా, సంక్రాంతి వెళ్ళాక వేస్తారట. అయితే 5-6 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి వేస్తా అంటుండు. ఆ సిస్టమ్ మంచిగా ఉందా, ఈ సిస్టమ్ మంచిగా అంటావా? ఇప్పుడు ఆ ప్రభుత్వం గుడి ప్రభుత్వం చేసి కొద్దిగా అప్పులలో చేసిపోయిన కేసీఆర్, అది కొద్దిగా తప్పే. అంతా మంచిది. వ్యవసాయం ఉన్నది ఏమన్నా ఉన్నది ఇక్కడ. అయితే రైతు బంధు సంక్రాంతి వెళ్ళాక ఇస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి, నమ్మకం ఉందా మరి? వచ్చినప్పుడు లెక్క, అది వచ్చినప్పుడు లెక్క. వచ్చినప్పుడు. అయితే ఇంత ముందు కేసీఆర్ గవర్నమెంట్ లో 100 ఎకరాలకు పడుతుండే కదా. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే సంక్రాంతి వెళ్ళాక వేస్తాడట, కాకపోతే 5-6 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను అంటున్నాడు. ఆ సిస్టమ్ బెటరా, ఈ సిస్టమ్ బెటరా? ఇదే ఇష్టం బెటర్. 5-6 ఎకరాలకు బెస్ట్, కరెక్ట్. 100 ఎకరాలకు బీడు భూములకు, రాళ్లకు, రప్పలకు అవుట్ చేసిన ఆయన కేసీఆర్. వాళ్ళే ధనికులయ్యారు, పేదవాళ్ళు లెక్క ఉండిపోయాడు. కాబట్టి ఇది సిస్టమ్ మంచిది. అయితే ఇంకోటి కూడా వినబడుతున్నది, పంట వేసిన వాళ్ళకి మాత్రమే ఇష్టట్టున్నారు అని వినబడుతుంది. అది కూడా కరెక్టే అంటారు అట్లా? కరెక్టే అది కూడా. ఇప్పుడు రాళ్లకు, రప్పలకు అన్నిటికీ వేస్తారు, అవి వేయకుండా వేస్తే బాగుంటది. అంటే ఇంతకుముందు నా కేసీఆర్ గవర్నమెంట్ లో మొత్తం వృధా అయిపోయిందా? వృధా అయింది, అది ఉట్టిగా వేసిండు, ఉట్టికుండా వేసి చెప్పిండు. ఇప్పుడు ఇంతకు ముందు ఉట్టికుండా డబ్బులుండి చేసిండు ఎవరు సంసారం కేసీఆర్. ఇప్పుడు ఈయన డబ్బులు లేకుండా చేస్తుండే. ఇద్దరు ఇట్లా లోన్ బెటర్ అంటావు మరి? ఇప్పుడు ఈడే బెటర్, ఏం లేకుండా నెట్ ఖర్చుడు బెటర్, నెట్ ఖర్చుడు బెటర్, సంసారం ఏం లేకుండా నెట్ బెటర్ కదా మరి. అయితే భూములు లేని వాళ్ళకి కూడా ఒక 6,000 వేస్తామని అంటున్నారు. ఇవి వచ్చినప్పుడు లెక్క పెట్టుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు వచ్చినప్పుడు లెక్క. ఇప్పుడు మోడీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇవాళ సాయంత్రం ఎప్పుడో 2,000 4,000 వేస్తా అంటున్నాడు, 5 గంటలకు స్టార్ట్ అంటున్నాడు. ఇప్పుడు అవి కూడా పడతా ఉన్నాయి. మోడీ అయితే మోడీ ఎప్పుడు నాయనయా బరాబర్ పడుతున్నాయి? మోడీ పడతా ఉన్నాయి. మోడీ అయితే ఆగలేదు. ఇప్పుడు ఆయన ఆగినాయి. ఈ సంవత్సరం నుంచి రాలేవు రైతు బంధు వచ్చేస్తుంది. మరి నమ్మకం ఉన్నదా సంక్రాంతి తర్వాత ఎత్తాడని? ఇక నమ్మకం అయితే లేదు. వస్తే తీసుకోవచ్చు, రాకపోతే కూడా బెస్ట్, ఏం కాదు. పబ్లిక్ కూడా సోమరపోతలు అయిపోతారు మొత్తము. వస్తాయి అవి, పండగ చేద్దాము, కొత్త సంవత్సరం చేస్తాము, జనవరి 1 చేద్దాము, తాగుదాము, తిందాము అనే ఒక దాని మీద ఉన్నారు అందరూ. జనవరికి వేస్తే సంక్రాంతికి తాగుదాం, తిందాం, గొడవలు చేసుకుందాం అని. అవి రాకపోతే కూడా ఏం కాదు. అవి లక్షలు ఏం రావు మనకు. ఎకరా 4,000 3,000 వస్తాయి. అవి మొత్తానికి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఇట్లా లోన్ బెటర్ అంటావు? రేవంత్ రెడ్డి బెటర్ అంతే అంటావు? ఓకే కాకా, రైట్. కాకా నమస్తే. నమస్తే. అంత మంచిదేనా? అంత మంచిది. ఇప్పుడు రైతు బంధు సంక్రాంతి వెళ్ళాక ఎత్తా అంటుండు రేవంత్ రెడ్డి, నమ్మకం ఉన్నదా మరి? అంత అయితే నమ్మకం లేదు నాకు. నేను నాకు ఇంతవరకు డబ్బులు పెట్టడం రాలేదు. అప్లై పెట్టినా, నాకు రేషన్ కార్డు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కూడా లేదు. రేషన్ కార్డులు కూడా ఇస్తామంటారు కదా? ఏమో తెలియదు, ఇంకా చెప్తలేరు. ఈసారి అడిగితే ఇంకా రాలేదు అంటారు వాళ్ళు. రేషన్ కార్డులు కూడా సంక్రాంతి వెళ్ళాక ఇస్తారట.
రేట్ చెప్పలే ఇంకా డౌట్ అడుగుతారు. అయితే రైతు బంధు ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఎకరాలకు పడుతుండే కదా, అవు ఇప్పుడు ఏం చేసిరంటే 5-6 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వేస్తారట సంక్రాంతి వెళ్ళినాక. మరి ఆ పద్ధతి మంచిగానే ఈ పద్ధతి మంచిగా అనుకుంటారా? ఏ పద్ధతి? ఇంతకుముందు 100 ఎకరాలకు పడ్డది అవు కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు అట్లా 100 ఎకరాలకు పడకుండా 5-6 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి చెప్పలేమంటే ఆయన కూడా పనులు చేసారు కొన్ని చేసిన కాబట్టి రైతులకు పడ్డాయి కొన్ని. ఇప్పుడు ఈ రేపు చెప్పలేము, ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి చెప్పలేము. నమ్మకం ఉందా వేస్తాడని? తెలియదు సార్, తెలియదు.